ఇప్పటికే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. పోలింగ్ సమయంలో ఏపీలో ఈవీఎంలు మొరాయించాయని, వాటిని సులభంగా ట్యాంపరింగ్ చేయొచ్చని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అటు విపక్ష నేతలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. స్ట్రాంగ్ రూమ్స్ లో ఉండాల్సిన ఈవీఎంలు రోడ్లపై కనిపించడంపై దుమారం రేగుతోంది. జగిత్యాలలో రాత్రి ఓ ఆటోలో ఈవీఎంలను తరలించిన ఘటన దుమారం రేపుతోంది. జగిత్యాలలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆటోలో ఈవీఎంలు కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఈవీఎంలను గమనించిన కొందరు స్థానికులు ఎక్కడివని ఆటో డ్రైవర్ను ఆరా తీస్తే పొంతనలేని సమాధానం రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం నుండి మినీ స్టేడియం ఉన్న గోదాంకు ఆటోలో 10 ఈవీఎంలను అర్ధరాత్రి తరలించారు. అయితే ఇవి గ్రామాల్లో అవగాహన కోసం చూపిన పాత ఈవీఎంలంటూ జగిత్యాల ఆర్డీఓ తెలిపారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు తీసుకెళ్తున్నామని వివరణ ఇచ్చారు. ఈవీఎంల తరలింపు కలకలం రేపడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవేర్నెస్ కోసం ప్రజల్లో ఓటింగ్ అవేర్నెస్ కోసం జగిత్యాల అర్బన్ తహసీల్దార్కు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి 10 ఈవీఎంస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 10 ఈవీఎంస్ తోటి తన కాన్స్టిట్యూన్స్ లో జగిత్యాల అర్బన్ తహసీల్దార్ వాటిని వినియోగించి M2 రకము ఈవీఎంస్ వినియోగించి వాటి మొత్తం ప్రజల్లో అవగాహన కల్పించారు. 2 రోజుల క్రితం కూడా జగిత్యాలలో ఇదే తరహా వివాదం చెలరేగింది. కారులో ఈవీఎంలను తరలించడంపై రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ 2 ఘటనలను జగిత్యాల కలెక్టర్ శరత్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈవీఎంలపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన సమయంలో తెలంగాణలో ఈవీఎం మెషిన్లు తరలిస్తుండగా పట్టుబడిన ఘటనలతో రాజకీయాల్లో చర్చ రేగుతోంది.